ఈమెయిల్ ద్వారా శాస్త్రి రాస్తున్నారు, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి ఇల్లాల్ని ఎదురు రమ్మంటారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటి ఇల్లాలనే కాదు, సుమంగళి ఎదురు రావాలి. దీన్ని శుభశకునం అంటాం. అంటే మనం వెళుతున్నప్పుడు మనం ఏ పని కోసం వెళుతున్నామో ఆ పని విజయవంతం కావాలి. విజయవంతం కావాలంటే వెళ్ళేవారి మనస్సు ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. మరి గృహస్థుడు, ఇంటి యజమాని ఎవరిని చూస్తే ప్రసన్నంగా ఉంటాడు? ఎప్పుడు వస్తుంది ఉత్సాహం కదా? భార్యను చూస్తే ఆనందంగా ఉంటాడు, తనకు ప్రియురాలు కదా, ఆమె ముఖం చూస్తే ఉల్లాసం కలుగుతుంది, ఉద్వేగం తొలగుతుంది. ప్రశాంతమైన మనస్సుతో వెళ్ళవచ్చు, అందుకు రమ్మంటారు. అయితే రమ్మని రప్పించుకున్నది శకునం కాదు, ఇవి సహజంగా జరగాలి. అంటే ఏమిటి? మంచిగా మనం ఏర్పరచుకొని పోతారా? నేను వెళుతున్నాను, ఆవును తీసుకొని రారా, నేను వెళుతున్నాను ఓ గుర్రాన్ని తీసుకొని రా, నేను వెళుతున్నాను ఓ ఏనుగుని తీసుకొని రా, 1000 రూపాయలు ఇస్తే ఏనుగుని తీసుకొని రా, నాకు మంచి శకునం కాదే. శకునాన్ని మనం ఏర్పరచుకోవటం కాదు, అది కలగాలి. అంటే మనము వెళ్ళేటువంటి పని విజయవంతం అవుతుందో లేదో వాడు చెప్తాడు, స్వామి చెప్తాడు. ఆ చెప్పే స్వామి ఇలాంటివి తెప్పిస్తాడు. ఇవన్నీ అవసరం లేదు. ఉతికిన బట్టలు తీసుకొని చాకలి ఎదురు కావచ్చు శకునం, వేరే అవసరం లేదు. మనకు శ్లోకం ఉంది, మనం ఇది చెప్పుకున్నాం అనుకుంటాను. రాసభస్య రవశ్రేష్ఠ శృగాలస్య చ దర్శనం గరుడస్య ఉభయం శ్రేష్టం గృధ్రస్య చ నచోభయం. ప్రయాణానికి వెళుతున్నప్పుడు గాడిద అరుపు వినరావాలి, శుభం. కానీ గాడిద కనపడకూడదు. గాడిద కనపడింది పని కాదు, అరుపు వినబడింది పని అవుతుంది. అలాగే శృగాలస్య చ దర్శనం, నక్క కనబడాలి, నక్క అరుపు వినబడకూడదు. నక్క అరుపును అశివం అంటాం, అది అశుభం. నక్క అరుపు వచ్చింది అంటే ఇంట కూర్చోవాలి వాడు, వేరే మాట లేదు. అంటే నక్క కనపడాలి, అరుపు వినబడకూడదు. అదే గరుడ పక్షి కనపడ్డా అందమే, అరుపు వినపడ్డా అందమే. గరుడు కదా, కృష్ణ అంటాడు. అరుపు ఎలా ఉంటుంది గరుడ పక్షిది? కృష్ణ అని పిలుస్తాడు, ఆనందంగా వింటాం. కనపడ్డా శుభమే, వినపడ్డా శుభమే. అదే గృధ్రస్య చ నచోభయం, గ్రద్ద కనపడకూడదు, అరుపు వినపడకూడదు. ఇవి మనము ఏర్పరచుకొని కల్పించుకుంటే వచ్చేవి కాదు, కల్పించుకో, అది ప్రధానం. మనం వెళుతున్నాం, సహజంగా ఏనుగు వచ్చేసింది పరమానందం, గుర్రం వచ్చేసింది పరమానందం, పిల్లి వచ్చింది ఇంకా ఆనందం. ఏం చేస్తాం మరి? వచ్చేసింది అంటే ఏమర్థం? వెళ్ళకురా, ముందుకు వెళ్ళకు, వెనక్కు మళ్ళు. అయితే ఇందులో ఒక రహస్యం కూడా ఉంది. ఈ శకున శాస్త్రము 1,00,000 ఇండ్ల కంటే తక్కువ ఇళ్లున్న ప్రాంతానికే వర్తిస్తుంది. మరి మన సిటీలో చాలా ఉంటాయి, లాభం లేదు. ఎందుకంటే ఇన్ని వేల, వందల, వేల, లక్షల జనాభా ఉన్న చోట, లక్షల ఇళ్లున్న చోట పిల్లులు వస్తాయి, కాకులు వస్తాయి, గద్దలు వస్తాయి కదా, అన్నీ వస్తాయి. పాములు కూడా వస్తాయి, తేళ్లు కూడా వస్తాయి, దొంగలు పరిగెత్తుకొని వస్తారు. వచ్చేవారు మాకేం తెలుస్తుంది? పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు 10 ఇండ్లే ఉన్నాయి, పిల్లి వచ్చి తప్పు కదా మరి. 1000 ఇండ్లు ఉన్నాయి, 4 పిల్లులు వస్తాయి, ఏం చేస్తావు నువ్వు? పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ ఎలుకను పట్టుకొని వచ్చిన పిల్లి పరమశుభం. నోట్లో ఎలుకను పట్టుకొని పిల్లి వస్తుంది ఎదురుగా, కార్య విజయం. అలాగే పామును పట్టుకోవద్దు గరుడపక్షి లేదా గద్ద, పరమశుభం. ఇవన్నీ మనకు ధర్మశాస్త్రం. కాబట్టి వీటిని శకునం అంటారు. ఇవి సహజంగా ఉండాలి. మన మనస్తృప్తి కోసం భార్యను రమ్మంటాం, లేదా అమ్మాయిని రమ్మంటాం. మనకు ఎవరి మీద బాగా ప్రేమ ఉంటే అమ్మ ఎదురురా అంటాం,
కానీ మనం కోరకుండా వచ్చేవే ఫలితాన్ని చెప్తాయి. అదే మహాసర్పం వచ్చింది అనుకోండి, సర్పం వచ్చి తొగ నిలబడి ఇలా పడగెత్తి ఊపుతూ ఉంటుంది. అడుగు ముందరికేసావు చస్తావని హెచ్చరిక అది. వెంటనే ఇంట్లోకి వెళ్ళాలి, కాళ్ళు చేతి కడుక్కోవాలి, కూర్చోవాలి, పరమాత్మ నామాన్ని స్మరించుకోవాలి, అరగంట ఆగి బయలుదేరాలి కనీసం. ఇలా స్వామి సహజంగా చెప్పుతాడు. మనం పామును రప్పించుకోలేం కదా. సిటీ అంటారా, పామువాడు వచ్చేస్తాడు, బుట్ట పట్టుకొని వస్తాడు, మనం ఏం చేయలేము. కాబట్టి ఈ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి సహజంగా ఏర్పడితేనే ఆ ఫలితము. మనం కృత్రిమంగా ఏర్పరచుకుంటే మనకు తృప్తి తప్ప ఇది కార్య విజయంలో ఎలాంటి తోడ్పాటు అందించదు అని తెలుసుకోవాలి.